నీ గృహము ఆశీర్వదింపబడాలంటే ఏంటి? నీ గృహము ఆశీర్వదింపబడాలంటే ప్రశ్న వేసుకోండి. లేదా నా గృహము ఆశీర్వదింపబడాలంటే అమ్మ మనందరికీ గృహాలు ఉన్నాయా లేవా? అమ్మ రైటర్స్ తర్వాత రాత్రికి అని ముందు నాకు సమాధానం ఇవ్వండి. మనకి గృహం ఉందా లేదా? మనకి ఇల్లులు ఉన్నాయా లేవా? ఇల్లు అంటే ఏది? అది రెంటెడ్ హౌస్ అయినా, అది ఓన్ హౌస్ అయినా, ఏదైనా సరే మనము మన కుటుంబము నివాసము చేసేదాన్ని ఏమంటామంటే ఒక గృహం అంట, ఒక ఇల్లు అంట. నీ ఇల్లు ఆశీర్వదింపబడాలంటే 2026లో, నీ గృహము ఆశీర్వదింపబడాలంటే 2026లో మనం ఏం చేయాలి, మన జీవితాలు ఎలా ఉండాలి అన్నది ఏంటంటే మీకు తెలియపరుస్తా. జాగ్రత్తగా ఒక మాటకి మీరు సమాధానం ఇవ్వండి. ఈ 2026లో నా గృహము ఆశీర్వదింపబడాలి, నా ఇల్లు దీవింపబడాలి, నా గృహము దీవెనలతో నింపబడాలి అన్నవాళ్ళు చేతుల పైకి గట్టిగా ఆమెన్ చెప్పండి. చేతులెత్తిన మీ అందరి ఆశలను దేవుడు తీర్చునుగాక. ఈ 2026 సంవత్సరంలో జరగబోయే వాక్యము ద్వారా మీ అందరి గృహాల ఆశీర్వాదముతో నింపబడునుగాక. Yes, let's turn our Bibles to Mark chapter 14. మార్కు సువార్త పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి గాస్పెల్ అకార్డింగ్ టు మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని తెరిద్దామా? మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచన భాగములో ఇలా రాయబడి ఉంది. ఏమని? ఆయన బేతనీయలోని కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనమును కూర్చుండి ఉన్నప్పుడు. ఏ ఏంటంటే ఒకసారి నాతో కలిసి అందరూ ఒకసారి మాట చెప్పండి. ఆయన అనగా యేసు బేతనీయలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనముకు కూర్చున్నప్పుడు. ఎస్, ఇక్కడ ఒక ఇల్లు కనబడుతుంది. ఎవరి ఇల్లు అది? సీమోను. ఏమండి ఏ ఇల్లు? సీమోను గారి ఇల్లు కనబడుతుంది. ఈరోజు ఆ పేరు దగ్గర, ఆ సీమోన్ అన్న దగ్గర నీ పేరు పెట్టేసుకో. అంటే బైబిల్లో రాసేసుకోకో, నీ పేరు అక్కడ ఏంటంటే అనుకో. నీకొక ఇల్లు ఉంది. ఆయన బేతనీయలో లేదా అమలాపురములో పలానా ఇంట ఉండగా అని మీరు పెట్టుకోండి. ఇక్కడ ఒక ఇల్లు గురించి మాట్లాడుతున్నారు. ఈ 2026వ సంవత్సరంలో నీ ఇల్లు, నా ఇల్లు, నీ గృహము, నా గృహము, మనందరి గృహాలు ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలంటే ఇది మీకు తెలియని కథ ఏమి కాదు. ఏంటి? బేతనీయలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి ఓనర్ ఎవరు? సీమోను గారు. ఆ సీమోను గారి ఇంట్లోకి ఎవరు వచ్చారు? యేసు ప్రభు గారు వచ్చారు. ఆయన యేసు ప్రభు గారు రాగానే అక్కడికి ఒక స్త్రీ వచ్చి ఏం చేసింది? మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరిని ఏం చేసింది? పగలగొట్టేసి యేసు ప్రభు తలను అభిషేకించింది, యేసు ప్రభు పాదాలను అభిషేకించి ఆమె తలకొరులతో ఆమె పాదాలని, ఆయన పాదాలను ఏం చేసింది? తుడిచినట్లుగా చూస్తున్నాం. ఆమె పేరు ఏమిటి? ఒక కృతజ్ఞత కుడికలో మీకు చెప్పా. ముక్కామల అవతల సంథింగ్ ఎక్కడ ఏంటంటే ఒక కృతజ్ఞత కుడుకులో చెప్పా. ఆమె పేరు బేతనీయ మరియా. ఇదే లేఖన వాక్య బాబా ఇంకా ఎక్కడుంది? మత్తయి సువార్త 26వ అధ్యాయం తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచన భాగంలో ఇలా రాయబడి ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. యేసు బేతనీయలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు, మళ్ళీ సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇయ్యవచ్చునే అనిరి. ఓకే, మత్తయిలో కనబడింది. ఇప్పుడు యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. మొత్తం సువార్తలో ఎక్కడెక్కడ ఇది రాయబడి ఉంది, ఈ ఇంటి గురించి ఎక్కడెక్కడ రాయబడి ఉందో తెలియాలి కదా. ఒక్క సువార్తలోనే కాదు, 3 సువార్తల ఆశీర్వాదన ఇంటికి ఇచ్చాడు. 3 సువార్తికుల ద్వారా రాయించి ఆ ఇంటికి విలువనిచ్చినాడు. లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి వచ్చిన భాగము నుంచి ఏమనుంది? కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేచిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను.
ఆయన శిష్యులు ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదని. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మత్తయ్య గారు, మార్కు గారు ఇంటి ఓనర్ పేరు చెప్పారు. ఏంటి ఇంటి ఓనర్ పేరు? ఏంటి? సీమోను అని చెప్పారు. యోహానుకి వచ్చేటప్పటికి ఏం రాయబడి ఉంది? బేతనీలో ఒక ఇల్లు దగ్గర అని రాయబడి ఉంది. ఇప్పుడు మత్తయి, మార్కులు ఏం రాయబడి ఉంది? ఆమె యేసు ప్రభు తలను ఆ యొక్క అత్తరుతో అభిషేకించిందని రాయబడి ఉంది. కానీ యోహాను గారు ఏం చెప్పినారు? యేసు ప్రభు తలను మాత్రమే కాదు, యేసు ప్రభు పాదాలకి అత్తరును పూసి ఆ అత్తరును తన తల వెంట్రుకలతో ఏం చేసింది? తుడిచింది. ఇప్పుడు ఆ ఇల్లంతా దేనితో నిండిపోయింది? సువాసనతో నిండిపోయింది. ఈ 2026వ సంవత్సరములో నీ ఇల్లు ఆరోగ్యం అనబడిన సువాసనతో నింపబడును గాక. ఈ 2026లో ఆర్థికపరమైన సువాసనతో నీ ఇల్లు నింపబడును గాక. ఈ 2026వ సంవత్సరములో నెమ్మది, శాంతి, సమాధానం అనబడిన గొప్ప ఆశీర్వాదం అనబడిన సువాసనతో నీ ఇల్లంతా నింపబడును గాక. ఆశ ఉందా లేదా మీ అందరికీ? నా ఇల్లు దేనితో నింపబడాలి? 2026 ధన సమృద్ధితో నింపబడాలి, ఆర్థికముగా నింపబడాలి, ఆరోగ్యముతో నింపబడాలి, నెమ్మది, శాంతి, సమాధానముతో నింపబడాలి అని అందరికి ఆశ ఉంటారు. ఈ 2026లో మన ఇల్లు ఆశీర్వాదాలతో నింపబడాలంటే, దీవెనలతో నింపబడాలంటే, ఇంటి ఓనర్లమైన మనం, ఇంటిలో ఉండే మనం, ఇంటిలో గృహాల్లో జీవించే మనం ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిగా మన ఇల్లు ఆశీర్వదింపబడాలంటే మొట్టమొదటిగా మన ఇల్లు ఏ ఇల్లు అయి ఉండాలంటే కృతజ్ఞత కలిగిన ఇల్లు అయి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ ఇల్లు? కృతజ్ఞత కలిగిన ఇల్లు. ఇప్పుడు మత్తయ్య గారు, మార్కు గారు ఏమన్నారు? ఒకసారి మళ్ళీ మార్కు సువార్తలోకి తీసుకెళ్తానని మీకు అర్థం కావాలి. ఎన్నోసార్లు దీన్ని ధ్యానించినప్పటికీ ఇందులోంచి కొన్ని నూతనమైన పాఠాలు మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. ఆయన బేతనీయలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట. ఎవరింటి దగ్గర ఉన్నారంటే యేసు ప్రభు గారు? సీమోను. ఆ సీమోను ఎవరు? కుష్టి రోగి. ఒకసారి ఇలా చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనము కొత్త నిబంధన ధ్యానం చేసేటప్పుడు కుష్టి రోగి అనబడిన వాడు ఊర్లో ఉండటానికి వాడికి అవకాశం ఉందా? ఎన్నోసార్లు మీకు నేర్పించారు. ఉందా? లేవియ కాండ గ్రంథ ప్రకారముగా, ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారముగా ఏ వ్యక్తి అయినా కుష్టి రోగముతో ఉంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెరీ గుడ్, ఊరి వెలుపలికి వెళ్ళిపోవాలి. అందుకే యేసు ప్రభు ఎరుకో మార్గముగా వెళ్తున్నప్పుడు అంట, ఆ ఎరుకో త్రోవ పక్కన అనేక మంది కుష్టి రోగులు యేసు ప్రభుని ఏం చేయమని వేడుకున్నారు? బాగు చేయమని వేడుకున్నారు. ఇప్పుడు నా ప్రశ్న అండి, బేతనీయ అనబడిన గ్రామములో కుష్టి రోగి అయిన సీమోని ఎలా ఉండనిచ్చారు? అసలు కుష్టి రోగి అనబడిన వాడు సమాధి మధ్యన ఉండకూడదు. కుష్ఠిరోగి అనబడిన వాడు ఏంటంటే జనుల మధ్యన ఉండకూడదు. కుష్ఠిరోగి అనబడిన వాడు గ్రామ మధ్యన ఉండకూడదు. వాడు ఊరికి వెళ్ళిపోవాలి. మరి బేతనీ అనబడిన గ్రామంలో ఈ కుష్ఠిరోగి అయిన సీమోనింటికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని ఏం చేయడానికి వచ్చాను? నెరవేర్చడానికి వచ్చానని యేసు ప్రభు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ధర్మశాస్త్రమేమో కుష్టి రోగి అనబడిది, కుష్టి అనేది అంటువ్యాధి, అలాంటి వారు ఊరి వెలుపల పాలెంలో ఉండాలంటే మరి యేసు ప్రభు ఊర్లో ఉన్నవాడి దగ్గరికి ఎలా వచ్చాడండి? అంటే ఎవడి కుష్టి రోగి అంటే మార్కు సువార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. ఆల్రెడీ కుష్టి రోగము తగ్గిపోయిన వాడు. ఈ వ్యక్తి గురించి మార్కు సువార్తలో రాయబడి ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. ఈ కుష్టి వ్యాధి గల వాడి గురించి మార్కు 14వ అధ్యాయంలో మార్కు గారు మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం ఏమని రాయబడి ఉంది? ఒక కుష్టి రోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవని ఆయనతో చెప్పి ఆయన్ని వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచిన గనుక వాడు శుద్ధుడైన. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఒక కుష్టి రోగి ఉన్నాడు. ఆ కుష్టి రోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవయ్యా, నీకు ఇష్టమైతే నా రోగాన్ని తగ్గించయ్యా. ఇదిగో మందులు తగ్గించలేనిది రోగమయ్యా, యాజకులు తగ్గించలేనిది రోగమయ్యా, ఏ వైద్యులు తగ్గించలేనిది రోగమయ్యా, నన్ను నువ్వు శుద్ధినిగా నీకు ఇష్టమైతే చేయి ప్రభువా. అందరూ నన్ను వదిలేశారు, అందరూ నాకు దూరం అయిపోయారు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యమంటే యేసు ప్రభుల వారు ఏమన్నారు? బాబు
నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా అనగానే ఏమైపోయాడు? వెంటనే శుద్ధుడైపోయి అతనుకున్న కుష్టి రోగం అంతా ఏమైపోయింది? తగ్గిపోయి. ఆ కుష్టి రోగి ఎవరంటే సీమోను. ఎవరు? సీమోను. ఏ ఊరికి చెందినవాడు? బేతనీయకి చెందినవాడు. ఈ బేతనీయ గ్రామానికి చెందిన కుష్టి రోగి అయిన సీమోను ఎప్పుడైతే 1వ అధ్యాయంలో యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందినాడో, ఈ 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏం చేసినాడంటే, ఆ వ్యక్తి నన్ను బాగు చేసిన యేసు ప్రభుల వారిని, నా గాయము కట్టిన యేసు ప్రభుల వారిని, నాకు స్వస్థత ఇచ్చిన యేసు ప్రభుల వారిని నా ఇంటికి నేనేం చేసుకోవాలా? పిలుచుకోవాలని కృతజ్ఞత కలిగిన ఇల్లు సీమోని ఇల్లు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు మార్కు 14 చదివితే మీకు క్లియర్ కట్ ఏంటంటే ఆ ఇమేజ్ వస్తుంది. మార్కు 14:3 ఏమని? ఆయన బేతనీయలో కుష్ఠిరోగి అయిన సీమోను ఎంట భోజనమును కూర్చుండి చాలు. కుష్ఠిరోగి ఇంటికి ఎవడైనా వెళ్తారా? వెళ్ళరు. కుష్ఠరోగిని ఊర్లో ఉండనిస్తారా? ఉండనివ్వరు. ఈ సీమోను ఎవరు? కుష్టి రోగముతో కొన్నేళ్ళు బాధపడి దేవుని ద్వారా స్వస్థత పడినోడు తన ఇంటికి ఏం చేసినాడంటే కృతజ్ఞత కలిగి యేసు ప్రభుని ఆహ్వానించుకున్నాడు. అందుకే ఇల్లంతా దేనితో నింపబడింది? సువాసనతో. ఈ 2026 నీ గృహం ఆశీర్వాదముతో నింపబడాలంటే, నీ గృహము దీవెనతో నింపబడాలంటే, నీ గృహము ఏ గృహమై ఉండాలో తెలుసా? కృతజ్ఞత కలిగిన గృహమై ఉండాలి. ఈరోజు అడుగుతున్న కృతజ్ఞత నీకున్నదా? 2026వ సంవత్సరంలో అడుగుపెట్టి అప్పుడే ఇది ఎన్నో తారీఖు అండి? 11వ తారీఖు వచ్చాం. ఈ 11 రోజులు ఒక నూతన సంవత్సరంలో గతించాయి. సీమోను వలె, ఆ కుష్టి రోగముతో బాధపడి స్వస్థపడిన సీమోను వలె ప్రభువా 2026లో ఎన్ని రోగాలను తగ్గించలేదు, ఎన్ని ప్రమాదాలను తప్పించలేదు, ఎన్ని బాధల నుంచి నాకు విడుదలివ్వలేదు, ఎన్ని శోధల నుంచి నాకు విడుదలివ్వలేదు. నా జీవితాన్ని మనుషులు కట్టలేని, నా జీవితాన్ని మనుషులు బాగు చేయలేని నా జీవితాన్ని నాకు నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యం ఇచ్చి ఈరోజు నాకు ఈ స్థితిని ఇచ్చావే యేసయ్యా, నా ఇంటికి రావయ్యా, నీకు కృతజ్ఞతలు చెప్తాను, నా ఇంటికి నువ్వు రావయ్యా, నీ పరివారముతో కలిసి నా ఇంటికి రావయ్యా అని చెప్పి యేసు ప్రభుతో ఉన్న 12 మంది శిష్యులని కృతజ్ఞత కలిగి తన ఇంటికి పిలుచుకున్న గృహము ఏ గృహమో? సీమోను గృహం. అందుకే సీమోను గురించి 3 చోట్ల దేవుడు రాయించి అక్కడ అంటున్నాడు కదా, ఈ సువార్త ఎక్కడైతే చెప్పబడతాదో ఈ సన్నివేశము ప్రతి దగ్గర చెప్పాలి. ఈ ఇంటి గురించి చెప్పాలి, ఈ ఇంట్లో జరిగిన కార్యము గురించి చెప్పాలి. ఇక్కడ కూర్చుని ఆత్మీయుడ ఒక మాట అడుగుతున్నాను, నీ జీవితంలో దేవుడు మేలు చేయలేదా? చెప్పండి. కుష్టి రోగి అయిన సీమోనుని స్వస్థపరిచినట్లుగా భయంకరమైన కుదుట పడని రోగాలతో కుదుట పడని ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతున్న నీకు 2025లో నా దేవుడు తన ఇష్ట ప్రకారముగా నీకు మేలు చేయలేదా? నీ కన్నీళ్లు తొడవలేదా? నీ కష్టాలు తీర్చలేదా? నీ బాధలోంచి నేను బయటికి తీసుకురాలేదా? మరి అడుగుతున్నా, 2026వ సంవత్సరంలో 11 రోజులు గతించిపోయాయి. ఈ 11 రోజులు కనీసం ఒక్కసారైనా నా ఇల్లు కృతజ్ఞత చెల్లించే ఇల్లై ఉండాలి. నా దేవుడి చేసిన మేలుని బట్టి కృతజ్ఞత కలిగిన ఇల్లై ఉండాలి. కనీస ఆలోచన నీకు వచ్చిందా? ఈరోజు గుర్తుపెట్టుకో ప్రియమైన సంగమా, యేసయ్య మన ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలుసా? ఎప్పుడు వస్తాడండి యేసు ప్రభు నువ్వు వచ్చే అంటే ఆయన రాడండి. ఆయన ఒకే ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 10:40 ఒకసారి తెరవండి. మత్తయి సువార్త 10:40 వచ్చిన భాగమును మనం చదువుదామా? మత్తయి సువార్త 10:40 వచ్చిన భాగములు రాయబడి ఉంది. ఆ మాటను అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఏమని రాయబడి ఉంది? మిమ్మును చేర్చుకునేవాడు, నా సేవకులారా మిమ్మును చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకునేవాడు, నన్ను పంపిన వాడిని చేర్చుకును, ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ గృహానికి యేసయ్య ఎప్పుడు చేర్చబడతాడో తెలుసా? తన శిష్యులతో అంటున్నారు. ఆ యేసు ప్రభు కొరకు తన జీవితాన్ని, తన సమస్త సర్వాన్ని విడిచిపెట్టి, తమ వలను విడిచిపెట్టి, తమ వాడలను విడిచిపెట్టి, తన నావలను విడిచిపెట్టి యేసు ప్రభు సేవ కోసము తమను తాము సమర్పించుకున్న తన శిష్యులతో యేసు ప్రభు అంటున్నాడు, నా శిష్యులారా మిమ్మును ఎవరు చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్లు. యేసు ప్రభు మన ఇంటికి ఎప్పుడు వస్తాడు? ఒక సేవకుని మనం చేర్చుకుంటే వస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఎక్కడ 2-3 కూడి
నా నామమును స్తుతించి కీర్తించి ప్రార్థించుదురో వారి మధ్యన నేను ఉంటాను. ఇద్దరు ముగ్గురు ఏ ఇంటిలో కూడి దేవుని స్తుతిస్తారో, ఇద్దరు ముగ్గురు ఏ గృహములో కూడి దేవునికి ప్రార్థిస్తారో, ఇద్దరు ముగ్గురు ఏ గృహము దగ్గర కూడి ఆయన కీర్తిస్తారో ఆ గృహములో నా యేసయ్య బేతనియ సీమోని ఇంటిలో ఉన్నట్టుగా ఖచ్చితముగా ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఎందుకు మన గృహాలు ఆశీర్వదింపబడట్లేదు? ఎందుకు మన గృహాలు సువాసనతో నింపబడట్లేదు? ఎందుకు మన గృహాలు ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, ఈ తర్వాత ఆ నెమ్మది, ఆనందపరమైన సువాసనతో ఎందుకు నింపబడట్లేదంటే మన గృహం ఎలా లేదో తెలుసా? కృతజ్ఞత కలిగిన గృహముగా లేదండి. ఏం చేశాడు దేవుడు నాకని అనుకుంటాం. ఆయన చేసిన దానికి మనం ఏమైనా లెక్క కట్టగలమంటారండి? నిమిషానికి 107 చనిపోయారు 2025లో. గంటకి 6500 మంది చనిపోయారు 2025లో. రోజుకి 155,000 మంది చనిపోయారు 2025లో. 2025 సంవత్సరంలో తక్కువ 5,66,00,000 మంది చచ్చిపోయారు. కానీ నువ్వు నేను సజీవముగా ఉన్నామంటే ఆయన చేసిన మేలే, ఆయన చూపిన కృపే. రీసెంట్గా మొన్న చూశారు కదా, 4 కుర్రవాళ్ళు, 4 డాక్టర్స్, 4 మంచి చదువుకునే కుర్రవాళ్ళు కారులో వెళ్తూ ఒక చెట్టుని ఢీకొనేసి 4 ఏమైపోయారు? అక్కడికక్కడే మరణమైపోయారు. ఈరోజు నీ బిడ్డలు ప్రయాణం చేయట్లేదా? ప్రతిరోజు ప్రయాణం చేస్తా. ఈరోజు నీ బిడ్డలు ఉద్యోగాలకి వెళ్ళట్లేదా? ప్రతిరోజు ఉద్యోగాలకి వెళ్తలేదు. ఈరోజు నువ్వు ఏంటంటే బయటకు వెళ్ళి కూలి పని చేసుకోవట్లేదా? వ్యాపారం చేసుకోవట్లేదా? నీ రాకపోకలో కాపాడింది ఎవరండి? నిన్ను కాపాడువాడు కునుకాడు, నిద్రపోడు. మరి అలాంటి యేసయ్యను నీ గృహానికి ఆహ్వానించుకోవా? అలాంటి యేసయ్యకు నీ గృహములో స్తుతులు చెల్లించవా? అమ్మ, కుష్టి రోగముతో బాధపడినోడండి, అందరి చేత వెలివేయబడినవాడండి, అందరి చేత తోలివేయబడినవాడండి. ఈరోజు నాకున్న స్థితి అంతా ఆ మహనీయుడిచ్చిందే. కాబట్టి నా ఇల్లు ఏమై ఉండాలి? కృతజ్ఞత. మొట్టమొదటిగా చెప్తున్నా, ఈ 2026 నీ గృహం ఆశీర్వదింపబడాలంటే నీ ఇల్లు ఏ ఇల్లు అయి ఉండాలి? కృతజ్ఞత ఇల్లు. 2025లో ఒక్క మీటింగ్ అయినా నీ ఇంటి దగ్గర జరిగిందా? ఒక్క కూడికైనా నీ ఇంటి దగ్గర జరిగిందా? ఒక్కసారైనా నీ సంఘాన్ని, నీ సేవకుని నీ గృహం దగ్గరికి పిలిపించుకుని, నా దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, నా బిడ్డలను దేవుడు ఇలా హెచ్చించాడు, నా జీవితంలో నేను ఉపకారములు చేశాడు, ముయ్యబడిన ద్వారాలను తెరిచి ఈరోజు అనేక మందికి శోభస్కరముగా, ఆశీర్వాదకరముగా దేవుడు నన్ను చేశాడు అని ప్రజల మధ్యన దేవునికి సాక్ష్యం చెప్పావా? దేవుడు కోరుకునేది నీ డబ్బును కాదు, దేవుడు కోరుకునేది నీ ఆస్తిని కాదు, దేవుడు కోరుకునేది నీ పరపతిని కాదు. ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? 105వ కీర్తన అంటాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయండి. అది నా యేసయ్యకు కావాలంటే ప్రజల మధ్యన నా యేసయ్య ఎంత గొప్పవాడు, ఎంతగా నేను హెచ్చించి గణపరిచి దీవించి ఎలాంటి ఖ్యాతులు నిలబెట్టాడో చెప్పే కృతజ్ఞత ఇల్లుగా మన ఇల్లు ఉండును కాక. 2, ఈ 2026 సంవత్సరములో మన గృహం ఆశీర్వదింపబడాలంటే మన గృహం ఏ గృహమై ఉండాలో తెలుసా? ఆతిథ్యం ఇచ్చే గృహమై ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఏ గృహము? ఆతిథ్యం ఇచ్చే గృహమై ఉండాలి. చూడండి ఒకసారి మళ్ళీ మాట మధ్య చదువుతా. మార్కు సువార్త, మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం ఏమని? బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని అంట భోజనమును కూర్చుండి. ఎందుకు కూర్చున్నాడంటే అండి? భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం సేమ్ అదే మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం ఏమనుంది? యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటకున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరబుడ్డి తీసుకుని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండుగా. దేనికి కూర్చున్నాడు అంటే? భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ లూకా సువార్త, క్షమించండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం ఏమని రాయబడి ఉంది? కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఏం చేసిరంట? విందు చేసిరు. మొదటగా మన ఇల్లు ఏమై ఉండాలి? 2026 సంవత్సరములో కృతజ్ఞత కలిగిన ఇల్లు అయి ఉండాలి, దేవుణ్ణి స్తుతించే గృహమై ఉండాలి, దేవునికి కృతజ్ఞత కొడుకులు పెట్టి మన సాక్ష్యముల ద్వారా అనేక మందిని బలపరిచే గృహమై ఉండాలి. రెండవదిగా మన గృహం ఏమై ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చే గృహమై ఉండాలి. ఏమై ఉండాలి?
ఆతిథ్యం ఇచ్చే గృహం. ఈరోజు ఒక మాట చెప్పనా, చాలా కుటుంబాలలో ఎదుగు బదుగు లేకపోవడానికి గల కారణం, చాలా కుటుంబాలలో ఆశీర్వాదము పొంగి పొర్లకపోవడానికి గల కారణం, చాలా కుటుంబాలలో నీ గిన్నె నిండి పొర్లుచున్నదన్న వాగ్దానము నెరవేర్చబడకపోవడానికి గల కారణం ఏమిటంటే, చాలా కుటుంబాలు ఆతిథ్యం ఇవ్వటంలో ఏమవుతారో తెలుసా, వెనకడుగు వేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో, ఆతిథ్యం అనేది మన ఇంటి పరిస్థితులనే మార్చగలిగిన గొప్ప చర్య. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సీమోను అనబడిన వాడికి పెళ్ళి అవ్వలేదంట. ఏమవ్వలేదు? యూదుల చరిత్ర గ్రంథ ప్రకారముగా, మొదటి శతాబ్దపు ఫ్లావియా జోసెఫ్ చరిత్రకారుడు రాసిన చరిత్ర ప్రకారముగా ఈ సీమోను గారికి పెళ్ళి అవ్వలేదు. అందుకే ఆ ఇంటిలో పరిచర్య చేయడానికి ఎవరిని రప్పించుకున్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయంలో మార్తా మరియని రప్పించుకున్నాడు. అర్థం చేసుకోండి, కొద్ది బుర్ర పెట్టి మనం అర్థం చేసుకుంటే, సీమోను గారు కుష్టి తగ్గిపోయిన తర్వాత, రోగం తగ్గిపోయిన తర్వాత కృతజ్ఞత కలిగి ఏం చేసినాడు? యేసు ప్రభుని శిష్యులని తన ఇంటికి చేర్చుకున్నాడు. రెండు, యేసు ప్రభుల వారికి ఏమి ఇచ్చినాడు? ఆతిథ్యం ఇచ్చినాడు, భోజనం పెట్టినాడంట. మరి ఇప్పుడు సింగిల్ కదా, బ్యాచిలర్ కదా, మరి బ్యాచిలర్ భోజనం పెట్టగలడా? పెట్టలేడు. ఇప్పుడు ఎవరికైనా భార్య ఉందనుకోండి, ఆ భార్య టక్కేలు మన వచ్చిన వాళ్ళందరినీ చక్కబెట్టుకుంటా. ఇప్పుడు పెళ్లి కానోడు ఏం చేస్తాడు? ఆ పక్కన ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు పిలిచి కొద్ది సర్వ్ చేయండి, కొద్దిగా వడ్డించండి అంట. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం మనం చూసేటప్పటికి అక్కడ గొప్ప విందు జరుగుతూ ఉంటే ఎవరిని పిలిచారంట? మార్త ఉపచారం చేస్తుందంటే దానికి అర్థం ఏమిటి? ఇంకా సీమోనికి ఏమవ్వలేదు, పెళ్లి కాని ఒక యువకుడు. అలాంటి యువకుడు ఏం చేశాడంటే, ఏ సపోర్టు లేనివాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడు యేసయ్యకు తనతో వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా తన ఇల్లుని చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది ఎలా ఉంటారో తెలుసా అండి? అమ్మ, ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీకు ఎంత డబ్బు ఉన్నదన్నది ముఖ్యం కాదు, నీ వెనకాల ఎన్ని కోట్లు ఉన్నదన్నది ముఖ్యం కాదు, నీ వెనకాల ఎంత ఆస్తి ఉంది, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని సైట్లు ఉన్నాయి, ముఖ్యం కాదు. కొన్నిసార్లు మన చేతితో ధర్మ కార్యాలు చేయాలి. ఏం చేయాలా? విందు. కొంతమందికి ఆతిథ్యం ఇచ్చే చేయిలా ఉండాలి. కొంతమంది ఉంటారు, వీడికి భోజనం పెడితే ఎందుకు, ఈ భోజనం ఉంటే మేమేదో తిందో, ఆడికి ఇవ్వడం ఎందుకు, అదేదో మనమే తిందాం అని చెప్పి కొంతమంది పిసినితనముగా ఉంటారు. పెద్దలు చెప్తున్నట్లుగా పిల్లికి కూడా భిక్షం ఎత్తడు రా బాబు అంటారు చూసారా, అలాంటి పిసినితనంలో ఉంటారు. జాగ్రత్త. ధర్మ కార్యాలు మానవ జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకనాడు ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడంట. ఆయన చనిపోయిన తర్వాత యేసు ప్రభు అన్నాడంట, రే అబ్బాయి, నువ్వు నరకడకు పో అన్నాడంట. యా యేసు ప్రభు, నేను నీ ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యానే, నీ వాక్యాన్ని ఫాలో అయ్యానే, ప్రతి ఆదివారం మందిరంకి వెళ్ళానే, నీ పరిచర్య చేశానే, అన్ని పాటలు పాడానే, నేను నరకానికి ఎందుకు వెళ్ళిపోవాలి అని అంటే, యేసు ప్రభు అన్నాడంట, బాబు, నేను నీ ఇంటికి వచ్చి తిని గాని నువ్వు నన్ను ఏం చేయలేదు, పట్టించుకోలేదు అన్నాడు. నువ్వెప్పుడు వచ్చావు యేసు ప్రభు నేను పట్టించుకోవడానికి? ఎప్పుడు రాలేదు కదా అంటే, అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, నాయనా, నేను వస్త్రహీనుడిగా నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాకేమివ్వలేదు, బట్టలు ఇవ్వలేదు. ఆకలితో నీ ఇంటికి వచ్చి దేహి అని చెయ్యి చాపి నా ఆకలి తెచ్చమని అడిగాను, నువ్వు నాకేం పెట్టలేదు, అన్నం పెట్టలేదు. దాహము అని చెప్పి నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకేమివ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. నాయనా, నేను నాలా వస్తే నువ్వు చచ్చిపోతావురా, నేను ఎలా వస్తాను? ఇలాంటి వారి రూపంలో వస్తాను. కానీ నీ ఇల్లు ఏ ఇల్లులా లేదు, ఆతిథ్యం ఇచ్చే ఇల్లులాగా లేదు, పెట్టే ఇల్లులాగా లేదు. ఈరోజు చెప్తున్నానమ్మా, 2026లో కొద్ది మారండి. సంపాదించింది ఏది మనం పట్టుకుపోం, సంపాదించింది ఏది మనం మోసుకుపోం. ఇక్కడ ఉన్నప్పుడు కొంతమందికి మనం ఏం చేయాలంటే ఉపకారం చేసేవారుగా ఉండాలి. కొంతమంది మన కోసం చెప్పుకోవాలి, ఇంట్లో నేను భోజనం చేశాను రా, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఉప్పు నేను తిన్నాను రా, అది తిన్నాను, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే గుర్తుపెట్టుకో, మన ఇల్లు ఎప్పుడు ఏమై ఉండాలి తెలుసా? ఆతిథ్యం ఇచ్చి ఇల్లై ఉండాలి. అది ఎదుటి వారికి ఆతిథ్యం ఇచ్చి ఇల్లై ఉండాలి. అంతకంటే ముఖ్యముగా దైవజనులకి 2026లో ఆతిథ్యం ఇచ్చే ఇల్లై ఉండాలి. ఆమె చెప్పండి. ఆతిథ్యం ఇచ్చే ఇల్లుని దేవుడు ఎక్కడైనా మర్చిపోయాడా? చెప్పండి. ఆదికాండము 18వ అధ్యాయం తెరకండి, ఇంటికి చదవండి. అబ్రహాము ఎండవేళ మమ్రే వనములో ఉన్న సింధూర వనము కింద తన గుడారపు వాకిట కూర్చుండగా ఏం చేశారు? యేసు ప్రభు పరమ తండ్రి అనే దేవుడు 3 సేవకుల రూపంలో వెళ్ళాడు. అవునా కాదా? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడా? హలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడా?
రే బాబు రే అని ఇంటికి వస్తున్నాను రా నాకు ఏదో వండరా అని చెప్పి యేసుప్రభుగా ఈ యొక్క సేవకుల రూపంలో దేవుడు వెళ్ళాడా? చూడండి ఒకసారి అక్కడ ఏం రాయబడి ఉందో ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయం కొద్ది త్వరగా చదవండి, కొద్ది ముందుకు వెళ్దాం. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సింది. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి వచనం ఏమని రాయబడి ఉంది? మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు. ఎక్కడ కూర్చున్నాడు? గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడేను. కనబడినా వచ్చినా కనబడేను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకుని నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, ప్రభువా నీ కటాక్షము నా ఎడల ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించి దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. 6వ వచనం, అబ్రహాము గుడారమునున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేగదూడను తెచ్చి ఒక పనివాడికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద. ఆతిథ్యం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు సీమోను మొదటిగా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఏంటా కృతజ్ఞత? నన్ను బాగు చేసిన వాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని కృతజ్ఞత కలిగి ఏం చేయాలి? నా ఇంటికి పిలుచుకున్నాడు. 2, యేసు ప్రభు వారికి వచ్చిన 12 మందికి ఏం చేయించినాడంట? గొప్ప విందు చేయించాడు, ఆతిథ్యం ఇచ్చినాడంట. ఇప్పుడు అడుగుతున్నాను ఒక మాట, దైవజనునికి ఆతిథ్యము గనుక మనం ఇస్తే, సంఘానికి మనం ఆతిథ్యము గనుక మనం ఇస్తే అది మనము కోల్పోతామా తిరిగి పొందుకుంటామంటే చెప్తున్నాను వినండి. ఒకనాడు అబ్రహాము గారి ఎండవేళ తన గుడారపు వాక్కడి కూర్చుని ఉండగా 3 దేవదూతలు ఏంటంటే 3 సేవకుల రూపంలో జీవము కలిగిన దేవుడు ఆ మార్గము గుండగా కనబడ్డాడు. రాలేదు, కనబడ్డాడు. వెంటనే ఏం చేసినాడు? అబ్రహాము గారు త్వరగా 99 ఏళ్ల ఈడు కలిగిన ముసలివాడైన అబ్రహాము ఎప్పుడైతే సేవకులను చూచినాడో, దేవుని ప్రతినిధులను చూచినాడో, దేవదూతలను చూచినాడో, దేవుని యొక్క మాటలను రాయవారంగా తెచ్చే దేవదూతలను చూసినాడో, వెంటనే తనున్న చోటనే దిగ్గున లేచి ముసలివాడని అబ్రహాము త్వరగా పరిగెత్తుకుని పోయి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఈ దాసును నువ్వేం చేయొద్దు, ఈరోజు దాటిపోవద్దు, మా ఇంటికి వచ్చి అలసట తీర్చుకోండి, చిన్న విందు చేస్తాను, తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఆతిథ్య గృహముగా తన ఇంటిని చేసుకుని 3 సేవకులను తన గృహానికి పిలిచి, వెంటనే ఆ ఎండవేళ ఆ స్టవ్ లేవు, గ్యాస్ లేవు, ఏ యొక్క కరెంటు కుక్కర్ లేవు. ఆ టైంన 3 మాణికల మెత్తని పిండిని సిద్ధపరచమని తన భార్యకి చెప్పి వెంటనే మందులోకి వెళ్ళి ఒక లేగదూడను తెచ్చి దాన్ని వధించి వెన్న ముక్కలనన్నీ సిద్ధపరిచి ఈ అబ్రహాము గారి ఇంటికి వచ్చిన దైవ సేవకులు భోజనము చేస్తా ఉంటే వారి దగ్గర ఏమైపోయాడు అబ్రహాము గారు? అలా నిలిచి ఉండిపోయాడు. దేవుని సేవకుల పట్ల ప్రేమ ఆతిథ్యము కలిగి ఉన్న వారిని దేవుడు విడిచిపెడతాడంటే ఆతిథ్యమైన వెంటనే అబ్రహాముకు 3 దాసులు ఇచ్చిన మాట, అబ్రహామా ఇన్ని సంవత్సరాలుగా నీకు సంతాన సాఫల్యము లేదు, మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి నీ ఒక కుమారుని కందు అని చెప్పి వాగ్దానము పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆతిథ్యమిచ్చే గృహంలో ఉన్న లోటుని దేవుడు ఏం చేశాడు? తీశాడు. షునేమి అనబడిన పట్టణములో గనురాలు అనబడిన ఒక ఆమె ఉంది, తెలుసా తెలీదా? ఆ మార్గముగా ఎవరు వెళ్తున్నారు? ఏలియా గారు, ఎలీషా గారు. ఆయన ఏలియా గారు, ఎలీషా గారు ప్రతిరోజు ఆ మార్గముగా అలాగెళ్ళి సేవ చేసుకుంటున్నప్పటికీ ఈ గనురాలు అనుకుంది షునేమి పట్టణంలో గనురాలు, అయ్యో దేవుడి పనివాడే, దేవుని వాక్కుని చెప్పేవాడే, ప్రవక్తే మా మార్గము గుండగానే వెళ్తున్నాడు కదా, నా ఇల్లు ఎందుకు ఆతిథ్యం ఇచ్చి ఇల్లు అవ్వకూడదు, నా ఇల్లు ఎందుకైనా ఆకలి తీర్చి ఇల్లు అవ్వకూడదు అని చెప్పి ముందు భోజనానికి రమ్మంది. ఏం చేశారు? వచ్చి భోజనం చేశారు. ఇప్పుడు తన భర్తను అడిగింది, అయ్యా ఈ దాసుడు ప్రతిరోజు వచ్చి ఇలా వెళ్తున్నాడయ్యా, పాపమైన అలసట తీర్చుకోవడానికి మనం మేడ గది మీద ఏమేద్దాం, ఒక చిన్న గది వేద్దామయ్యా అని అనేటప్పటికీ ఏం చేశాడు యజమానుడు? ఏమన్నా. ఇప్పుడు ఆ గనురాలు ఎప్పుడైతే తన ఇంటిని ఆతిథ్యం ఇచ్చే గృహముగా మార్చుకుందో, దైవజనుని దైవ సేవకులను ప్రేమించే గృహముగా మార్చుకుందో, మోసలేదైపోయిన ఆ గనురాలు గర్భాన్ని తెరిచి సంతానము కలిగిన తల్లిగా నా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2026 సంవత్సరంలో నీ కుటుంబము
నీ గృహము, నీ ఇల్లు ఆశీర్వదింపబడాలంటే ఏ ఇల్లు అయి ఉండాలి? ఆతిథ్యం. కొంతమందికైనా మనం పెట్టేవారుగా ఉండాలి. ఈరోజు ఒక మాట చెప్తున్నాను ప్రియులారా. అందరూ అంటారు, పాస్టర్ గారు మా ఇంటికి రారు, పాస్టర్ గారు మా ఇంటికి రారు. అమ్మా, బైబిల్లో ఎక్కడ ఏ దైవజనుడు ఏ ఇంటికి వెళ్ళలేదు. ఈరోజు మాట మార్చడానికి మాట చెప్పట్లేదు, అర్థం అవడానికి చెప్తున్నా. ఆ దైవజనుడిని వారు గృహాలకి ఏం చేసుకున్నారు? ఆహ్వానించారు. నువ్వు ఆహ్వానిస్తే దైవజనుడు ఏంటి? ఆ దైవజనుడి కంటే ముందు నా యేసయ్యే నీ ఇంటికి వచ్చేస్తాడు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ప్రియ జనాంగమా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే సత్యం ఏంటో తెలుసా? ఈ 2026వ సంవత్సరంలో నీ గృహము సువాసనతో నింపబడాలంటే మొదటిగా ఏ ఇల్లు అయి ఉండాలి? గట్టిగా చెప్పండి. కృతజ్ఞత కలిగిన ఇల్లు అయి ఉండాలి. రెండోదిగా మన ఇల్లు ఏమై ఉండాలి? ఆతిథ్యం. ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు దేవుడు మర్చిపోడండి. ఒక చిన్న మాట మీకు చెప్తున్నాను, వినండి. మా కుటుంబం గురించి చెప్తున్నాను. తెలుసు కదా, మా కుటుంబము, మా పూర్వీకులు ఒక భయంకరమైన విగ్రహ ఆరాధన నుంచి వచ్చిన కుటుంబీకులు. మా కుటుంబీకులు మా నాయనమ్మ గారు ఉంటారు. మీకు అర్థమవడం చెప్తున్నాను, మీకు తెలియడానికి. ఇది నా గొప్ప చెప్పుకోవడానికి, ఇల్లు గొప్ప చెప్పుకోవడానికి కాదు. కానీ ఈరోజు మనోసామనబడిన వీరిని దేవుడు ఇంత గనుడుగా వాడుకోవడానికి, ఈరోజు ఎక్కడో ఉన్న వాడిని దేవుడు ఈ స్థితిలోకి తీసుకురావడానికి గల కారణం ఏంటో ఒక మాట చెప్తున్నాను. మా నాయనమ్మ గారు మంగయ్యమ్మ గారు, ఆవిడ యేసు ప్రభుని తెలుసుకున్నారు. మా తాతయ్య గారు భీమలపల్లి వాస్తవులు అయినప్పటికీ, వారు పూర్వీకులు భయంకరమైన విగ్రహారాధులు అయినప్పటికీ, యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభుకి వారి జీవితాన్ని సమర్పించుకున్నారు. సమర్పించుకుంటే మా నాయనమ్మ చేసేది ఏంటో తెలిసి ఈరోజు చెప్తున్నాను, మా కుటుంబం అంతా ఈరోజు ఘనమైన స్థితిలో ఉంది. ఈరోజు అందరూ ఒక ఉన్నతమైన స్థితిలో ప్రతి చోట వారు ఉండగలిగారు. ఎందుకు ఉండగలిగారంటే మన పూర్వీకుల యొక్క క్రియలు తరతరాలకి ఏమైతే ఖచ్చితంగా నిలబడతాయి. ఏం చేసేదో తెలుసా? మా నాయనమ్మ, మా తండ్రి గారు చెప్తారు, మా కుటుంబీకులు చెప్తారు. ఏం చేసేదంటే, మా ఊరికి పాతల దిబ్బ అనబడిన మా గ్రామం కదా, మీకు తెలుసు, 1818వ శతాబ్దంలో సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళ ద్వారా మొట్టమొదటిగా ఈ తూర్పుగోదావరి జిల్లా, ఈ కోనసీమ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటిగా మందిరం కట్టబడింది మా గ్రామంలోనే. నరసాపురంలో ఉన్న ఈ సంఘ చరిత్రలో ఆ పేరు రాయబడి ఉంటా. అలాంటి చోటుకి చాలామంది సేవకులు వచ్చేవారు. వచ్చేటప్పుడు కంటే మా నాయనమ్మ ఏం చేసేదంటే, మట్టి రోడ్లు కదా అప్పుడు పూర్వకాలం, ఆ మట్టి రోడ్లు నడిచి వచ్చేటప్పుడు కంట సేవకులు కాళ్ళు ఏమైపోయి పంచులు కట్టుకొని వచ్చేవారు కదా, సేవకుల కాళ్ళు మట్టి అయిపోయి, బూడిదైపోయి, బురద అయిపోయేదంట. మా నాయనమ్మ, ఆ రోడ్డు పక్కనే కదా మా ఇల్లు, మా నాయనమ్మ ఆదివారం అయ్యేటప్పటికి ఒక ప్రత్యేకమైన ఒక బ్రాస్ బకెట్ని, ఒక బ్రాస్ చెంబుని పట్టుకొని రెడీగా ఉండేదంట. ఉండి ఏం చేసేదో తెలుసా? వచ్చే సేవకులు కాలు కడిగేసేదంట. కడిగేసి ఆ పంచిగం దానికి ఏదైనా మురికి అంటుకున్నా, మట్టి అంటుకున్నా దాన్ని మొత్తం కడిగేసి, వాళ్ళ పాదరక్షలు కడిగేసి, వాళ్ళ పాదాలు కడిగేసి ఇంటికి రప్పించేసేదంట. అయ్యా రండి అని చెప్పి ఉట్టి మీద పెట్టేదంట. ప్రత్యేకముగా ఈ బ్రాస్తో చేయబడిన కొన్ని పళ్ళాలు, ఈ గ్లాసులు మళ్ళీ ఎవరికి ఇచ్చేది కదంట, మా తండ్రికి కానీ ఎవరికి దాన్ని తాకే అర్హత ఇచ్చేది కదంట. ప్రత్యేకంగా తీసేదంట, వాళ్ళకి ఆహారం పెట్టేదంట, వాళ్ళ దగ్గరుని చూసుకునేదంట. అలాగే ఎంతో సేవ చేసింది. ఇప్పటికీ వారు కుటుంబీకులు ఆ సేవకుల యొక్క మనవలు చెప్తారు, మీ నాయనమ్మ ఇలా చేసిందంటే ఆ కాలంలో. ఈరోజు ఆశీర్వాదం పోయిందా చెప్పండి? ఊరు కుగ్రామం అండి, ఎవరికి తెలియని చిన్న ఊరండి పాతల దెబ్బ. ఈరోజు ఆ ఊరిలో నుంచి ఒక పనికి మాలిన వాడైన ఆ మంగయ్యమ్మ గారి మనవుని దేవుడు ఎన్నుకొని ఈరోజు దేశాల్లో పరిచర్య చేసే కృపను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, పరిచర్య చేయడానికి సిగ్గుపడకండి, ఆతిథ్యం ఇవ్వడానికి సిగ్గుపడకండి, దేవుని సేవకులకు పరిచర్య చేయడానికి సిగ్గుపడకండి. దైవజనుడు పరిచర్య చేయించుకునేవాడు కాదు, కానీ మనలో ఏ హృదయం ఉండాలో తెలుసా? ఆతిథ్యం, పరిచర్య. అది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ ఆశీర్వాదం వస్తుందండి. ఇక్కడ నిలబడిన దైవజనుడు ధైర్యంగా చెప్పుకోగలడు, కేరళ రాష్ట్రంలో కాలేజీలో నువ్వే సేవ చేస్తావంటే, నాకు వాక్యాన్ని బోధించేవారు ప్లేట్లు కడిగే సేవ తీసుకున్నా, వారు తాగేసిన టీ కప్పులు కడిగే ఏంటంటే పరిచర్య తీసుకున్నాను, వాళ్ళు వెళ్ళొచ్చిన బాత్రూములు కడిగే పరిచర్యను తీసుకున్నాను. ఆ పరిచర్యని దేవుడు విడిచిపెట్టాడా? లేదు. ఈరోజు నీ కుటుంబము ఆశీర్వాదం అనబడిన సువాసనతో నింపబడాలంటే మన ఇల్లు ఎప్పుడు ఏమైండాలి తెలుసా? ఆతిథ్యం. ఆల్వేస్ వెల్కమ్, ఎవరైనా వెల్కమ్, ఎవరికైనా వీఆర్ రెడీ అన్నట్టుగా మన గృహం ఈ 2026లో ఉండును గాక.